ఫ్రెండ్స్, తారబో వాటర్ ఫాల్స్కి మా జర్నీ స్టార్ట్ అయింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, పొంగల్ హాలిడేస్కి మేము ఎక్కడైనా వెళ్ళాలని అనుకున్నాము. అప్పుడు మాకైతే తారబో వాటర్ ఫాల్స్, ఇది ఆంధ్రప్రదేశ్లోనే రెండో ఎత్తైన జలపాతం, ఇక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. తారబో వాటర్ ఫాల్స్ అనగానే అన్నీ సిద్ధమైపోవాలి, ఎందుకంటే ఇక్కడ రోడ్డు సౌకర్యం కానీ ఇంకా ఇతర ఏ సౌకర్యాలు కానీ ఉండవు. సో ఒకసారి మేము వెళ్ళాలని అనుకున్నాం, కానీ మధ్యలోనే ఫెయిల్ అయ్యింది. తర్వాత ఇది ఖచ్చితంగా చేరుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని బయలుదేరాము. బైక్ మీద బయలుదేరాము. తారబో వాటర్ ఫాల్స్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పెదబైలు మండలంలో రూడకోటకు దగ్గరగా బూసిపేటకు దగ్గరలో ఉంది. అద్భుతం కనబడింది, ఒక దృశ్యం, అద్భుత దృశ్యం. విజయ్, ఎలా ఉందబ్బా వాటర్ ఫాల్స్? వంట చేద్దాం వంట చేద్దాం. వావ్, రా ఇలా ఆ పైనుంచి కూడా వెళ్దాం. అలాగైతే మనకి ఇబ్బంది ఏం లేదేమో. అలాగెళ్ళిపోతే పదండి, ఒక చాలా మంచిగా ఉంది. ఎలా ఉంది వాటర్ ఫాల్స్? ఇలాగా అటు చూడు, నీకు ఎలా అనిపిస్తుంది ఈ వ్యూ? ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి వాటర్ ఫాల్స్ నేను ఎప్పుడు చూడలేదు. వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ సీజన్లో వాటర్ ఫ్లో చాలా బాగుంటుంది. వర్షాకాలంలో అయితే హెవీ వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. ఆ టైంలో డేంజరస్గా ఉంటుంది, కానీ ఈ టైంలో చాలా సీనిక్గా వండర్ఫుల్గా కనబడుతుంది. ఇటువంటి అద్భుతమైన వాటర్ ఫాల్స్ చూస్తామని అయితే మేము అనుకోలేదు. అయితే ఈ వాటర్ ఫాల్స్ మొత్తం రాళ్ళతో నిండిపోయి ఉంది. ఎక్కడ కూడా మనకు అయితే వే అయితే కనబడదు. పక్కన చూడడానికి చాలామంది టూరిస్టులు వస్తున్నారు. చాలా బాగుంది వాటర్ ఫాల్స్. ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎత్తైన వాటర్ ఫాల్స్ ఇది, కానీ చేరుకోవడం చాలా కష్టం, కొంచెం సాహసం చేయాలి. వాటర్ ఫాల్స్ అనేక చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు, బట్ ఈ ప్లేస్లో రావాలంటే కొంచెం రూట్ లేదు కనుక ఫేస్ చేయాలి. పెద్ద బండరాల మధ్య ఈ వాటర్ ఫాల్స్ ఎత్తుగా కనబడుతుంది. నా వాటర్ అనేది విజయ్ ఏదో చెప్తున్నాడు, పద. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్ చూడడానికి అయితే చాలా మంది వస్తున్నారు. ఇటు ఒడిశా నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఈ స్టేట్స్ నుంచి చాలా మంది వస్తున్నారు. ఈ దగ్గరలో మనకు కూర్చొని వంట చేసుకోవడానికి కానీ, కుకింగ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా మంది తీసుకొచ్చి ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ పక్కన హోటల్ కానీ, రిసార్ట్స్ కానీ ఎటువంటి సౌకర్యాలు అయితే లేవు. ఖచ్చితంగా మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత కుకింగ్ చేసుకోవడం మరొక ఎత్తు అవుతుంది. మేము కూడా కుకింగ్ చేసుకోవాలని తీసుకొచ్చాము. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ రాళ్ళ మధ్యలో మనం ఆ వాటర్ ఫాల్స్లో చేరుకోవాలి. మన గమ్యస్థానం ఆ చివరన ఉన్నటువంటి పాయింట్లో మనం వాటర్ ఫాల్స్కి దగ్గరగా వెళ్ళాలి. అయితే ఇక్కడికి వెళ్ళటానికైతే మనకు చిన్న చిన్న కర్రలతో కట్టినటువంటి వే అయితే మనకు ఈ లోకల్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి చూసినప్పుడు అద్భుతమైనటువంటి ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా అందంగా కనబడింది. చాలా వండర్ఫుల్, చాలా వాటర్ ఫ్లో అయితే ఉంది. సీనిక్ చాలా చూడడానికి అయితే చాలామంది ఇక్కడ వస్తున్నారు. చాలామంది విజిటర్స్ ఇక్కడికి వచ్చి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఆన్లైన్లో సెట్ చేసినప్పుడు ఈ వాటర్ ఫాల్స్కి అయితే 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మోస్ట్ విజిటబుల్ ప్లేస్ ఏదైనా ఉందనుకుంటే తారబో వాటర్ ఫాల్స్.
ఈ వాటర్ ఫాల్స్ పిల్ల లో కాలువలాగా మనకు తారాబు చాలా వాటర్ ఫాల్స్ చాలా అంటారు, బాగుంది అలాగే వాటర్ ఫాల్స్. పిట్టల బొర్ర వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే తారాబు పిట్టల బొర్ర ఒక విలేజెస్ పక్క పక్కన దగ్గరికి ఉన్నటువంటి వెళ్ళాలంటే విలేజెస్ మొత్తం అన్నమాట. రాళ్ళే నిండి పిట్టల ఉంది. బొర్ర నుంచి వాటర్ అయితే చేరుకోవాలంటే రాళ్ళు అయితే వాటర్ ఫాల్స్ ఉంటాయి. పై భాగం నుండి కిందకి దిగాలి. అదే తారాబు నుండి అయితే కింద ఓకే, నుంచి కూడా మనం చూడడానికి చాలా అవకాశం జాగ్రత్తగా ఉంటుంది. నడవాలి. పైనుంచి కాకుండా కింద నుంచి చూసినప్పుడే వాటర్ ఫాల్స్ అనేది ఫుల్ వ్యూ అనేది మనకు కనబడుతుంది. మా చివరి గమ్యస్థానం ఆ వాటర్ ఫాల్స్కి దగ్గరగా ఇలాగే వెళ్ళాలి వెళ్ళటం. విజయ్. దానికి వెళ్ళాలంటే ఇక్కడ కర్రలతో కట్టినటువంటి ఆ మార్గం గుండా మనం ప్రయాణించాలి. ఇక్కడికి వచ్చిన వారంతా చాలామంది దూరంగా నుంచి ఫోటోలు తీసుకోవడం చాలా బిజీ అయిపోయారు. నేనైతే మీకు ఎలా వెళ్ళాలో చూపెట్టాలని అనుకుంటున్నాను. చాలా వీడియోను బాగుంది. పూర్తిగా చూడండి. చాలా హైట్ ఉంది వాటర్ ఫాల్స్ అనేది, కిందకు పడుతుంది. అదిగో అక్కడికి వెళ్ళాలంటే కొంచెం డేరింగ్ చేయాలి. రాళ్ళు అయితే వేశారు అక్కడ. మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. లెట్స్ గో. ఓకే, ఈ కర్రలతో రూట్ని ఇక్కడ వేయడం జరిగింది. సరే కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు. బాగున్నారా? అక్కడ వంట చేస్తున్నారు. వాళ్ళతో వద్దామని అలాగ వచ్చాం. జీప్లో వచ్చారా అక్కడ నుండి? అదే మీరు ఎక్కిన జీప్లో మేము ఎక్కినట్టు ఉన్నాం పైకి. సరే చూడండి అయితే. ఎక్కడికైనా రాలే. ఆ పాయింట్కి వెళ్ళాలి. అదే మనకు మెయిన్ వ్యూ పాయింట్. ఎక్కాలంటే ఇవన్నీ ఎక్కేసుకుంటూ వెళ్ళాలి. ఈ కర్రలతో తీసిన నిచ్చెన, ఊరు రాళ్ళు, మెట్ల దారి దాటాలి. దాడుతున్నారు వాళ్ళు, చూసారు ఎలా ఎక్కుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ పాయింట్కి రావడానికి చాలా కష్టపడాలి. ఇక్కడ రావాలంటే ఇటువంటి కర్రలతో చేసిన నిచ్చెన దాటాలి. కింద కొంచెం లోతైన ప్రదేశాలు ఉన్నాయి. మరీ ఎక్కువ అంత లోతు లేనప్పటికీ రాళ్ళ మధ్యలో సందుల్లో లోతు ఉండొచ్చు. అద్భుతమైనటువంటి వ్యూ. పైనుండి ముక్కలై కింద పడుతున్నట్టుంది ఆ నీరు. కటికి వాటర్ ఫాల్స్ కూడా ఈ మాత్రం హైట్లోనే ఉంది. చాలా అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ మనకు రూడకోటకు దగ్గరలోని బూసిపుట్టు, జామగూడ రూట్ మీదుగా ఇక్కడ చేరుకోవాలి. చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల అంతా రాయితో నిండి ఉందన్నమాట. ఇలాగా మొత్తం రాళ్ళే. ఒక రాళ్ళ మధ్య ఈ వాటర్ అనేది ప్రవహిస్తుంది. మన ఏజెన్సీలోనే ఒక అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ ఇది. చాలా బాగుంది లొకేషన్. కానీ చిన్నపిల్లలతో ఇక్కడ రావడం చాలా ప్రమాదకరం. ఇటువంటి ప్రదేశాల్లో అబోవ్ 18+ వస్తే మంచిది. మరి చిన్నపిల్లలు అయితే చాలా కష్టం. ఇంకో స్టెప్ అయితే ఉంది. ఇది కూడా ఎక్కాలి. ఆ కింద నుంచి పై వరకు ఆ పైన ఎక్కితే చివరి వ్యూ పాయింట్ చేరుకోవచ్చు. ఆ పైన కూడా వెళ్ళవచ్చు. ఏమన్నా లొకేషన్ ఎలా ఉందండి? ఈ పైనుంచి ఎక్కువ మంది వస్తుంది. పైన లొకేషన్ చాలా బాగుంది. అక్కడ కూడా ఉన్నారు జనాలు.
పై నుంచి ఎక్కువ మంది ఎక్కడ అసలే కాలు నొప్పులు వావ్, ఇక్కడ చాలా చల్లటి గాలి తీస్తుంది. చాలా చాలా బాగుంది వ్యూ అనేది. పైనుంచి వాటర్ పడడం, దాని కుంపరాలన్నీ ఇక్కడున్న ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళ మీద పడుతుంది, చూడడానికి వచ్చిన వాళ్ళందరి మీద. చాలా బాగుంది. ఇక్కడ వాటర్ అయితే చాలా ఫ్లో చాలా గట్టిగా ఉంది. చాలా చాలా డేంజర్ అన్నమాట ఈ ప్లేస్ అంతా. చూసారు కదా ఏదైనా వాటర్ ఫ్లో ఎలా ఉందో. కిందన దిగడానికి ఎక్కడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పాయింట్ అనేది చాలా ఇబ్బందికరం. హలో మేసారు, హలో. లొకేషన్ అయితే ఈ వాటర్ ఫాల్స్ మెగా వాటర్ ఫాల్స్ ఎక్సలెంట్. ఆ పైనుంచి వాటర్ పడుతుంటే అద్భుతం. ఫ్రెండ్స్, ఫైనల్గా మన డెస్టినేషన్ అయితే చేరుకోబోతున్నాం. నేను ఎలా వెళ్ళాలో చూపిస్తున్నాను. చూసారా ఆ రాళ్ళ మధ్యలో అక్కడ విజిటర్స్ కానీ టూరిస్టులు కానీ ఎలా ఎక్కుతున్నారో. చాలా డేంజర్గా ఉంటుంది. ఏమాత్రం మనం స్కిడ్ అయినా వాటర్లో పడతాం, లేదా రాళ్ళ మధ్యలో పడిపోయి మన కాళ్ళు చేతులు ఇరగొట్టుకునే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇటువంటి వాటర్ ఫాల్స్లో మనం ఉండాలి. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఏమాత్రం మనం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా చాలా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో గమనించుకోవాలి. చాలా డేంజరస్ అనమాట ఈ వాటర్ ఫాల్. మనం జాగ్రత్తగా మనం చేరుకోవాలి. నేను పైకి ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. షూ అయితే ఖచ్చితంగా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ రాళ్ళ మధ్యలో మనకు దెబ్బలు తగిలే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కసారి వాటర్ ఫాల్స్ పైకి చేరుకున్న తర్వాత ఆ ఫీలింగే వేరు, ఎందుకంటే అది ఫైనల్ డెస్టినేషన్. అక్కడ నుండి వాటర్ ఫాల్స్ మనకు దగ్గరగా కనబడుతుంది. చాలా బాగుంటుంది. మన మీద ఏదో వానాల జల్లు పడుతున్నట్టు చాలా చక్కటి అనుభూతి అయితే కలిగింది. అక్కడ దగ్గర నుండి వాటర్ ఫాల్స్ చూసే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ఆ వాటర్ ఫాల్స్ని చూస్తున్నటువంటి తుంపరాలన్నీ మన మీద చల్లగా పడుతూ ఉంటాయి. చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశాం. ఇక్కడ మాతో వచ్చినటువంటి ఫ్రెండ్ దుక్కుమేస్తారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా ఈ వాటర్ ఫాల్స్ దగ్గరలో ఆ ఫ్లో ఎంత ఫోర్స్గా అయితే పడుతుందో స్లో మోషన్లో క్యాప్చర్ చేసాము. అక్కడ చాలా పెద్ద లోతైనటువంటి ఒక గొయ్యి ఏర్పడింది వాటర్ ఫాల్స్కి దగ్గరలో. అక్కడ అది చాలా డేంజర్గా ఉంటుంది. లోకల్గా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడానికి చాలా భయపడతారు. మేమైతే మాకు నచ్చినట్లుగా ఫోటోలు అయితే తీసుకున్నాము. మేము పడిన కష్టానికి ఫీలింగ్ మొత్తం మర్చిపోయాము, ఎందుకంటే అంత అద్భుతంగా వాటర్ ఫాల్స్ అయితే ఉంది. మాకు చాలా బాగా నచ్చింది వాటర్ ఫాల్స్. ఇక్కడ చేరుకోవడానికి మేము చాలా కష్టాలు పడ్డాం, ఎందుకంటే ఎంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరినప్పటికీ కూడా మేము చేరుకోవడానికి అక్కడ 3:30 అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతూ మేము అక్కడ చేరుకున్నాము ఈ వాటర్ ఫాల్లో.
ఓకే హైలైట్. అది జామ్ కూడా, కానీ దీన్ని తారాబు వాటర్ ఫాల్ అంటారు. ఆ పక్కన తారాబు విలేజ్ ఉంది, ఆ పైనుంచి దిగుతారు. పైనుంచి వస్తే మేము కింద దిగకపోవచ్చు. వీడియో తీసు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటోలు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం స్కిడ్ అయినా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. వెరీ డేంజరస్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్ చేరుకోవాలంటే మొట్టమొదటిగా పాడేరు, తర్వాత పెదబైలు, తర్వాత కుజ్బంగి జంక్షన్ నుండి రూడకోట నుండి బూసిపుట్టులో ప్రతి మంగళవారము అక్కడ మార్కెట్ అవుతుంది. అక్కడ నుండి జామ్గూడ నుండి గడ్డ దాటి 3 కిలోమీటర్లో తారాబో వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఈ రకంగా మనం చేరుకోవచ్చు. అంతా అది జామ్ కూడా, కానీ దీన్ని తారాబు వాటర్ ఫాల్ అంటారు. ఆ పక్కన తారాబు విలేజ్ ఉంది, ఆ పైనుంచి దిగుతారు. పైనుంచి వస్తే మేము కింద దిగకపోవచ్చు. ఫ్రెండ్స్, దీని తర్వాత వచ్చే వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మేము ఎలా ప్రయాణించామో ఆ పూర్తి విశేషాలను మీకు తెలియజేస్తాము. ఈ ప్రయాణం ఎలా సాగిందో, మా ఫ్రెండ్స్ మధ్య ఎటువంటి డిస్కషన్ అయిందో వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.